క్యాన్సర్ వచ్చింది మా మదర్కి. కడుపులో చూస్తే కొద్దిగా గట్టిగా టచ్ అయింది ట్యూమర్ అనేది. సో ఎండోమెట్రియం క్యాన్సర్. నా నేమ్ వచ్చేసి సత్యతేజ అండి. క్యాన్సర్ వచ్చింది మా మదర్కి. సో ఎండోమెట్రియం క్యాన్సర్. అమ్మ పేరు గుండా ఇందిరా. ఫస్ట్ ఎట్లా అయిందంటే కడుపులో చూస్తే కొద్దిగా గట్టిగా టచ్ అయింది ట్యూమర్ అనేది. అది మేము క్యాన్సర్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత మేము హాస్పిటల్ బంజారా హిల్స్లో బయాప్సీ చేయించుండే. బయాప్సీలో క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది. సో కీమో రేడియేషన్తోని ప్లాన్ చేద్దాము. ప్లానింగ్ అయిపోయిన తర్వాత నాకు ఎవరో చెప్పినుండే పునర్జన్ ఉంది అని ఒకళ్ళు చెప్పినుండే. మళ్ళీ కొన్ని డేస్ తర్వాత ఇంకొక పర్సన్ కూడా చెప్పినుండే. అరే ఇంతకు ముందు ఇంకొక పర్సన్ కూడా చెప్పారు, ఆ 2 మెంబర్స్ చెప్పారు. ఆ తర్వాత నేను దీని గురించి రివ్యూస్ చూడడం కానీ యూట్యూబ్లో, ఆన్లైన్లో. సో నాకు పాజిటివ్ రివ్యూస్ అనిపించింది. డైరెక్ట్ ఫస్ట్ విజిట్ రాగానే ఇక్కడ హరిప్రియ మేడం కన్సల్టేషన్ తీసుకొని ఉండే. సో మంచి టైం స్పెండ్ చేశారు. సో నాకు ఆ కన్సల్టేషన్లో బాగా అనిపించింది. నేను ఇమీడియట్గా కిట్ తీసేసుకున్నాను. ఫస్ట్ కిట్ తీసేసుకొని ప్యారలల్గా కీమో నడుస్తుంది. కీమోతో పాటు ఈ మెడిసిన్ కూడా. జస్ట్ కీమో ఒక రోజు అవుతుంది, అయినప్పుడు మెడిసిన్ యూజ్ చేయొద్దు, నెక్స్ట్ డే నుండి యూజ్ చేయొచ్చు. సో అట్లా మంచిగా అనిపించింది. అంటే కొద్దిగా యాక్టివ్ అయింది అమ్మ, ఇమ్యూనిటీ కొద్దిగా పెరిగినట్టు అనిపించింది. మళ్ళీ నిద్ర కూడా పట్టడం మంచిగా అయింది. అంతకుముందు కొద్దిగా నిద్ర పట్టకపోతుండే. ఈ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత నిద్ర మంచిగానే పడుతుంది. మళ్ళీ సెకండ్ టైం విజిట్ కూడా వచ్చిన. సెకండ్ టైం కూడా కిట్ తీసేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చింది 3rd టైం. సో కీమో తర్వాత రేడియేషన్ కూడా ప్లాన్ చేసారు. రేడియేషన్ 25 సెషన్స్ అయిపోయినాయి. సో ఈ సెకండ్ టైం కిట్ అయిపోయింది. 3rd టైం తీసుకోవడానికి ఇప్పుడు వచ్చిన మళ్ళీ కన్సల్టేషన్ కోసం. సో నాకు బాగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు 3rd టైం కూడా విజిట్ చేస్తున్నాను, తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాను. నేను ఆల్మోస్ట్ 5-6 మెంబర్స్కి చెప్పాను. నేను వాళ్ళకి రెఫర్ చెప్పాను కూడా, మియాపూర్లోకి వెళ్ళండి, ప్యారలల్గా యూజ్ చేయొచ్చు, మంచి రిజల్ట్స్ ఉన్నాయి, మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి అని చెప్పాను.